అమ్మా త్రిపుర, అక్షింతలమ్మా. నువ్వు వేయొద్దమ్మా. నువ్వు అక్షింతలు వేయడానికి వీల్లేదు. నా కూతురికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనుకుంటున్నాను కానీ అవలక్షణాలతో పుట్టాలనుకోవట్లేదమ్మా. ఏమో, నీ చేతులతో ఆశీర్వదిస్తే నీ మొగుడు ఎలా ఉన్నాడో నా కోడలికి పుట్టబోయే బిడ్డ కూడా అలాగే అయితే. అమ్మా త్రిపుర, అవ్వా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదవ్వా. నాకు తెలుసమ్మా, నువ్వు ఆలోచించేది ఇందాకక్కడ జరిగిన అవమానం గురించే కదా. నువ్వు వాళ్ల మాటలు పట్టించుకుంటావేంటమ్మా? నిన్ను మాటలంది నిఖార్సైన మనుషులు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా త్రిపుర. పోని వాళ్ళు అన్నారే అనుకో, నీ భర్త నీ గురించి ఎలా మాట్లాడాడో నువ్వు విన్నావు కదా. అసలు ఇదంతా కాదు. రేపు పూజ ఉంది. పూజ పూర్తయిందంటే నీకు ఈ అవమానాలు, ఈ సమస్యలు ఏమీ ఉండవు. నా మాట నమ్ము. నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళు వీళ్ళు అన్న మాటలు కాదు. రేపు పూజకి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలా జరిపించాలో ఆలోచించు. అబ్బా, రేపు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అడ్డంకి వచ్చినా నేనా పూజలో ఏ పొరపాటు చేయను. ఇదమ్మా, ఈ సంకల్పమే నీలో ఉండాలి. నువ్వొక లక్ష్యం పెట్టుకున్నావు. రేపు పూజని ఎలాగైనా పూర్తి చేస్తానని గట్టిగా అనుకో. నువ్వీ పూజ పూర్తి చేస్తే నిన్ను పరీక్షిస్తున్న దేవుడే నీ వైపు నిలబడి నిన్ను దీవిస్తాడు. నా మాట నమ్మమ్మా. అత్తయ్య, 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 మనల్ని అవమానించిన త్రిపుర ఏదో పూజ చేస్తుందంట. ఆ పూజ పూర్తయితే దాని మొగుడు మామూలు మనిషి అయిపోతాడంట. వాడు మామూలు మనిషి అయిపోతే ఇంకా త్రిపురని మనం పట్టుకోలేం, ఆపలేమత్తా. మనకి ఏకులా మేకులా తయారై కూర్చుంటుంది. అత్తయ్యని ఈ మాత్రం రెచ్చగొట్టకపోతే మన పని అవ్వదు. ఎర్ర బాబు, అత్తయ్య, రేపు మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పూజ మాత్రం పూర్తవ్వకూడదు. మీతో పాటు నేను గుడికొస్తాను. మనం ఉండగా అది పూజ ఎలా పూర్తి చేస్తుందో చూద్దాం. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా నేనీ పూజని పూర్తి చెయ్యాలి. నా భర్తని మామూలు మనిషిని చేసుకోవాలి. నేను ఇంత దూరం వచ్చి నా భర్త నేను ఎన్ని కష్టాలు పడుతుంది ఆయన మామూలు మనిషి అవ్వడం కోసమే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకోను. ఎలా అయినా పూజని పూర్తి చేస్తాను.
ఈ పౌర్ణమి రోజున శుభగడియలు మరి కాసేపట్లో ఆరంభం అవనున్నాయి. అవి మొదలవగానే మీరు నియమనిష్టలతో ఇదిగో ఈ 5 కలశాలను మొదటిగా పసుపు కుంకుమలతో అభిషేకించాలి. ఆ తరువాత నేతితో అభిషేకించాలి. ఆ తరువాత పూలతో అభిషేకించాలి. ఆ తరువాత పాలతో అభిషేకించాలి. ఆఖరిగా 7 జీవనదుల నుంచి తీసుకొచ్చిన ఈ జలంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం జరగాలి. ఈ ప్రక్రియలో ఎక్కడా అపశృతి జరగకూడదు. ఒకవేళ ఏదైనా దోషం కానీ అపశృతి కానీ జరిగితే ఆ శివుడి వెన్నంటి ఉండే ఆదిశేషువు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. నీ భర్తని మామూలుగా చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తప్పకుండా స్వామి, ఖచ్చితంగా నిష్టగానే నేను పూజ చేస్తాను. అనుకున్నది సాధిస్తాను స్వామి. ఏంటనుకున్నది సాధించేది? మేముండగా ఈ పూజ జరగనివ్వము. ఎర్రబాబు, అత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పూజ పూర్తి అవ్వకూడదు. ఈ పూజ ఫలితం ఆ బాలాకి దక్కకూడదు. నేనున్నాను కదత్త, నేను చూసుకుంటానుగా. నాయనా, బాబుతో హోమం జరిపించండి. అలాగే గురుగారు. పదండి.